शुभप्रदं जयप्रदं। జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుపు తథ్యం అని ఆ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి ఎంపిక ఆలస్యమైన ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసుకున్నామని తెలిపారు. గతంలో పోటీ చేసిన అనుభవం, పార్టీకి చేసిన సేవను గుర్తించి టికెట్ ఇచ్చామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్తో జూబ్లీహిల్స్ లో గెలుస్తామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జూబ్లీహిల్స్ లో సానుభూతి పనిచేయదన్నారు. ప్రజలు అభివృద్ధే చూస్తారని దీపక్ రెడ్డి చెప్పారు. బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈసారి టికెట్ కేటాయించడానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం నేను కాంటెస్ట్ చేసినప్పుడు నా పర్ఫార్మెన్సు అవన్నీ చూసిరు కాబట్టి నాకు ఇచ్చారని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలని కానీ తూత తప్పకుండా చాలా గ్రాండ్గా చేసుకుంటూ వస్తున్నాను. ప్రజలలోకి, అది కూడా జూబ్లీహిల్స్ ప్రజలలోకి మేము చాలా దగ్గరగా అయ్యామని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళందరూ అనుకున్నారు కాబట్టి నాకు ఇచ్చారని అనుకుంటున్నాను. దీపక్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్లలో ఉన్న వాళ్ళు ఎక్కడ 12 ఇయర్స్ దగ్గర గవర్నమెంట్లు ఉండి ఎక్కడ డెవలప్మెంట్ అయింది? ఇక్కడ ప్రజలు ఎలక్షన్స్ కాగానే ఏదో చేతులు ఏదో పెట్టేసి ఓట్లు వేయించుకొని, లేదంటే కమ్యూనిటీ ఓట్లు వేయించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అది. దానికి పులి స్టాప్ పెడుతున్నది ఈసారి. ఎక్కడికి పోయినా కానీ మాకు నీరాజనం పలుకుతున్నారు. కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఎన్నెన్నో చేశాము ఇక్కడ. ప్లస్ ఏమన్నా చేసేది ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి తెచ్చైనా సరే అక్కడ ప్రోగ్రామ్స్ మేము చేస్తామని వాళ్ళందరికీ సవినయంగా చెప్పుకుంటారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం అనేది బీజేపీ కొంత మైనస్ అంటున్నారు. అది నిజమేనా? అంటే మా దగ్గర ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, దాని తర్వాత స్టేట్ లెవెల్లో మీటింగ్స్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పైకి పంపిస్తుంటే అక్కడ నేషనల్ లెవెల్లో మీటింగ్స్, ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. సో అయినా కానీ ఒక 3-4 డేసే డిఫరెన్స్ ఉన్నది కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్, వీఆర్ విన్నింగ్ దిస్ టైం. ప్రజలంతా మాయమట్టున్నారు కాబట్టి మాకు ఏమి లేట్ అయినా మనకి, ఎందుకంటే మేము బేస్ లెవెల్ వర్క్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కొన్ని రోజుల నుంచి. ఇప్పుడు నవీన్ యాదవ్ ప్రచారం దూకుడుగా వెళ్తున్నారు, మరోవైపు మాగంటి సునీత ప్రచారం చేస్తుంది. వాళ్ళ ప్రచారానికి ధీటుగా మీరు ఏం చెప్పారు? ప్రజలు కూడా డెవలప్మెంటే చూస్తారు. నాకు తెలిసినంతవరకు సెంటిమెంట్స్ వాటన్నిటికంటే కూడా వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేశారు అనేది కూడా చూస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేసింది, వీళ్ళ అరాచకాలు ఏమున్నాయి అనేది కూడా చూస్తారు. ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ మహాశైలు అందరూ కూడా ఏమేమి అవుతున్నాయి, ఇక్కడ గుళ్ళు కూడా కొట్టినా చూసేటోళ్ళు లేడీ గవర్నమెంట్లో అనేది కూడా చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళకి సరైనది వాళ్ళ ఫ్యూచర్ కూడా చూసుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిరు కాబట్టి వారికి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు జూబ్లీహిల్స్ ప్రజలని చెప్తున్నారు. అదేవిధంగా సెంటిమెంట్ కాదు, అభివృద్ధిని చూస్తారు జూబ్లీహిల్స్ ప్రజలని చెప్పి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.